పల్నాడు జిల్లా నరసరావుపేట లింగంగుంట్ల శంకర భారతీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 69వ స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 మండలాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. డివిజన్ స్థాయిలో కబడ్డీ, చదరంగం, బ్యాడ్మింటన్, యోగా వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్ కుమార్ మరియు మహిళా కార్యదర్శి పద్మావతి ఆధ్వర్యంలో జరిగినట్లు తెలిపారు. అరవై 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భాగంలో పల్నాడు మహిళా స్కూల్ గేమ్స్ సెక్రటరీ అయిన పద్మావతిని ఎస్పీపురంలో పనిచేస్తున్నాను. 9 మండలాల నుంచి 600 మంది ప్లేయర్స్ శంకరభారతీపురం స్కూలులో నియోజకవర్గ స్థాయిలో ఆట పోటీలు జరుగుతున్నాయి. అందులో భాగంగా బ్యాడ్మింటను, యోగా, చెస్, కబడ్డీ జరుగుతుంది. ఈ స్టూడెంట్స్ అంతా ప్లేయర్స్ అంతా 600 మంది పాల్గొనడం జరిగింది. పీడీలు మా మండల కోఆర్డినేటర్స్, స్కూల్ గేమ్ సెక్రటరీస్, నియోజకవర్గ స్థాయిలో ఉన్న పీడీలంతా 50 మంది పైన ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. మరి మేము అన్నీ ప్రొవైడ్ చేసాము, అన్ని కోర్టులు అన్నీ ఇచ్చేసాము. మ్యాట్స్ అంటే అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. మరి ఇంత అవకాశం ఇచ్చిన టీవీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. 69వ స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 9 మండలాల నియోజకవర్గం తరపున ఆటల పోటీలు ఈరోజు శంకర భారతీపురం హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వివిధ పాఠశాలలు అంటే పాఠశాల స్థాయి, అదేవిధంగా మండల స్థాయి ముగించుకొని ఈరోజు డివిజనల్ స్థాయిలో ఈ ఆటల పోటీ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆటల పోటీల్లో భాగంగా ఈరోజు కబడ్డీ, చెస్, యోగా, బాల్ బ్యాడ్మింటన్ పోటీలు అనేవి జరుగుతూ ఉన్నాయండి. వివిధ పాఠశాల నుంచి మొత్తం 600 మంది విద్యార్థులు ఈ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది.